విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలన్న చంద్రబాబు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీలో వైరు వర్గాలు ఒకటవుతున్నాయి. జమ్మలమడుగు తరహాలోనే కమలాపురంలోనూ నేతలంతా ఒకతాటిపైకి వస్తున్నారు. పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డి కలిసి పనిచేయాలని సీఎం ఆదేశాలతో ఇద్దరు ఒక్కటయ్యారు. ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి కృషి చేస్తామని ప్రకటించారు. కమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నరసింహారెడ్డి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నిర్ణయించినాడు కాబట్టి నిన్న కూడా మొన్న కడపకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రితో మాట్లాడించినారు. నిన్న కూడా ముఖ్యమంత్రి నాకు ఫోన్ చేసి పార్టీ కోసం కష్టపడు, తగిన ఫలితము తగిన గుర్తింపు నేను ఇస్తానని చెప్పినాడు. ఈరోజు ఉదయం మా కార్యకర్తలు, నాయకులు, ముఖ్యులను పిలుచుకొని సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చినాము. మంచి జరగని చెడ్డ జరగని మనం తెలుగుదేశం పార్టీలోనే మమేకమై ఉందాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయానికి కృషి చేస్తాం. ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే తెలుగుదేశం పార్టీలోనే కొనసాగి ఎక్కడ ఏది ఉండినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించేదానికి కృషి చేస్తాం. గతంలో కూడా మాకు వీరశివారెడ్డికి మాకు సమస్యలు అయితే ఏం లేవు. టికెట్ అడగడం కూడా ఎక్కడా తప్పు లేదు. టికెట్ అడిగినప్పుడు కొంత ఒకరికే ఇస్తారు కానీ పార్టీ ఇద్దరికి ఇవ్వలేదు కాబట్టి నాకు ఇచ్చిన తర్వాత ఆయన కూడా నేను సముచిత స్నానం చేయాలని నాకు టికెట్ ఇచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము నలుగురం కూడా పోయి కలిసి మేము చెప్పడం జరిగింది. తర్వాత కొంత కాలక్షేపం ఆయన వేరే ప్రొద్దుటూరు టికెట్ వస్తుందని ఒక ఆశలో నిందాన ఇన్ని రోజులు దీని మీద మాట్లాడలేదు. నిన్న మొన్న మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. మా ఇద్దరి మధ్యలో కూడా ఎక్కడా కూడా మీ పేపర్లలో కానీ ఛానల్లో కానీ ఎక్కడ మేమిద్దరం వ్యతిరేకంగా ఉన్నట్లు ఎక్కడా కూడా లేదు. మేమందరం కలిసే పనిచేసుకుంటున్నాం గత 5 ఏళ్ళ నుంచి. ఇప్పటి నుంచి కూడా అందరం కలిసి బాగా పనిచేసుకొని మమ్మల్ని వీళ్ళందరూ కూడా కలిసి మన కమలాపురం నియోజకవర్గంలో నేను తెలుగుదేశం అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనేది నేను పూర్తిగా ఆశిస్తూ